నేను ఆ మధ్యన విత్తనాలు వేశాను కదండి, పాలకూర అలాగే 5 రకాలైన విత్తనాలు వేశాను. చూడండి, ఇది ఆనప, ఇక్కడ బీర, తర్వాత ముల్లంగి, ఇదిగో ఇందులో మధ్యలో ముల్లంగి, తర్వాత ఇది పాలకూర అనమాట. చూడండి లేచింది, ఇంకా పెద్ద పెద్ద ఆకులు అయ్యే వరకు మనం తీయకూడదు. ఇది ముల్లంగి మధ్యలో ఇదిగో ఇలాగా. దీనికి కొంచెం గొప్పు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే పాలకూర కూడా ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేయాలి. కాకపోతే ఇందులోని లేవనిది ఏంటో చెప్పండి, ధనియాలండి. అది ఏంటో 2-3 సార్లు వేసినా ఎందుకు ఆ ధనియాలు అనవసరంగా నాకు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి తప్పిస్తే, ఆ ప్యాకెట్ 2 జాగాల నుంచి తెచ్చి వేసినా అవ్వలేదు ఎందుకో. మరి మిగతా అన్నీ లేస్తున్నాయి కానీ ధనియాలు మాత్రం దెబ్బ చేసేస్తున్నాయి. ఇవేమో ఇదిగో బరబట్టీలు, లాంగ్ బీన్స్ అంటారు కదా, ఇదిగో అప్పుడే చూడండి చిన్న ఇది వచ్చింది, అదిగో అందుకున్నాయి మీదకి బీరను పట్టుకొని పాకిస్తున్నాయి అనమాట. సో బీరకాయలు అయితే ఇంకా తీయడానికి ఇంకా టైం ఉంది. పెద్ద పెద్ద బీరకాయ అయింది కానీ ఇంకొక 2-3 రోజులు ఉంచవచ్చు, ఎందుకు తీసేయక్కర్లేదు. ఇదిగో ఇదొకటి చూడండి, అలాగే ఇగో ఇక్కడ ఒకటి. బాగానే ఈ ఏడాది బీరకాయలు అయ్యాయి, ఇంకా ఉన్నాయి చిన్నవైతే. ఇదిగో చూడండి మొగ్గలు, ఇదిగో ఈ విధంగా గుత్తులు గుత్తులుగానే బాగానే వచ్చాయి. సో ఈ టెర్రస్లో పంట పండింది అంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే చాలా కష్టపడి చిన్న జాగాలో పెద్ద పెద్దవి ఏమీ లేకుండా, ఆర్భాటాలు హంగులు ఏమీ లేకుండా వేసిన మొక్కలు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఇదిగో ఇది కాకర, చూసారా దీనికి ఏదో పట్టేసింది, కాకరకు కూడా చీడ పడుతుంది. ఇది వెంటనే తీసేయాలన్నమాట. ఇదిగో చూడండి, తీసి పడేయడమే. ఏ మాత్రం లేట్ చేసినా కూడా పాడైపోతుంది చెట్టు. ఇదిగో ఇక్కడ కూడా చూసారా, ఈ విధంగా ఏదో ఆకుని తినేసింది అనమాట, తీసేయాలి. ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి మొక్కలకి, లేకపోతే మాత్రం చాలా కష్టం. నేను ఒక్క నిమిషం కానీ ఏదైనా ఒక రోజు చూడకపోతే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయన్నమాట. సో ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే కొద్దిగా పెద్ద కేజీల కొద్దీ అయితే పండట్లేదు మీకు తెలుసు, కానీ 1/2 కేజీ 1/2 కేజీ అలాగా. చామ దుంపలు అయితే ఒక 2 కేజీలు వచ్చాయి. ఫోటో పెడతాను మళ్ళీ తీసి. ఎండబెట్టి వారం రోజులు ఎండబెట్టాలట మా అమ్మగారు చెప్పారు. అంటే ఎండబెట్టడం అంటే నీడలో ఉంచాలంట, వాడకూడదట వెంటనే. కాబట్టి వాటిని నీడలోని పెట్టేసి ఇంట్లోని ఉంచేసాను. ఒక వారం రోజులు 10 రోజులు అయ్యాక అప్పుడు వాటితోటి ఏవో రెసిపీస్ చేసుకోవచ్చు అనేసి. ఇదండి ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ అండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి.